ఎస్ హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ ట్రేడర్. సో ఈరోజు అయితే నేను మల్టిపుల్ ట్రేడ్స్ అయితే తీసుకున్నా. అరౌండ్ మీరు తమ్ముళ్ళలో చూసింది కరెక్టే, నేనైతే మల్టిపుల్ ట్రేడ్స్ అయితే తీసుకున్నా. అండ్ నాకు మార్నింగ్ మొత్తం నాకైతే లాస్లో కనిపించేది అనమాట నా ట్రేడ్. యాక్చువల్గా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిటే వచ్చింది, అండ్ సెకండ్ ట్రేడ్ కూడా ప్రాఫిట్ వచ్చింది. కానీ థర్డ్ ట్రేడ్ ఏదైతే ఉందో అది నాకైతే బిగ్ లాస్ అయితే వచ్చిందనమాట. సో అది నేను మీకు క్లియర్ కట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి నేనైతే 3700 రూపీస్ ప్రాఫిట్తో అయితే ఎండ్ ఆఫ్ ద డేని అయితే క్లోజ్ చేసేసిన. మళ్ళీ రేపైతే శుక్రవారం, రేపు మళ్ళీ చూద్దాం అట్లయితే. సో ఇప్పుడైతే మనమైతే నేను తీసుకున్న ట్రేడ్స్ అన్నిటిని నేను మీకు ఒకసారి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. బట్ వన్ మోర్ థింగ్ అన్న, ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఎందుకంటే స్కిప్ చేసేస్తే మీరు మీ నాలెడ్జ్ని స్కిప్ చేసుకున్నట్టే. సో ఓకేనా, ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూస్తారని నేను అనుకుంటున్నా. కాన్సెప్ట్ని నీట్గా అర్థం చేసుకోండి, నేను కూడా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, సరే. నిన్న చెప్పినట్టు నేను ఒకసారి, మీరు ఎవరైతే నిన్న నా వీడియో చూడలేదో దాన్ని మళ్ళీ నేను ఇక్కడ ఐ కార్డ్స్లో పెట్టేస్తాను, మీరు చూడండి. ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత, ఎగ్జాక్ట్గా బిగ్ బార్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నుండి మేబీ బయింగ్ ప్రెజర్ వస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. బట్ మీకు తెలుసు కదా, నేనైతే క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే నేనైతే ఎంటర్ పాయింట్ అయితే తీసుకోను. మినిమం మనకైతే డిస్కౌంట్లో వచ్చినప్పుడు అయితే నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకుంటా అనేసి నిన్నటి ట్రేడ్లో ఏదైతే ఉందో దాన్ని లిమిట్ ఆర్డర్లో పెట్టేసిన. లిమిట్ ఆర్డర్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్, ఫుల్ బాడీ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మేబీ ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇమీడియట్లీ ఎగ్జిట్ అయిపోయే లోపలే, బ్యాక్ సైడ్ అంతా మనకి కొంచెం నేను ఉండే సరౌండింగ్ మొత్తం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. పిల్లలు చాలామంది ఉన్నారు, కొంచెం వాయిస్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. చూడండి ఎట్లా ఎదురుతున్నారు పిల్లలు. ఓకే ఫైన్. ఎప్పుడైతే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో, బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో ఫుల్ బాడీతో, సో ఇక్కడ నుండి అయితే మార్కెట్ ఫాల్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. బట్ దాన్ని నిన్న గురించి మాట్లాడుతున్నాను. నిన్నైతే నేను ఇమీడియట్లీ ఎగ్జిట్ అయితే అయిపోలేదు. రీఫ్రెష్ చేసి చూసే లోపల ప్రీమియం చార్ట్లో నాకైతే అది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఎగ్జిక్యూట్ అయిపోయిన బట్టి నాకైతే బిగ్ స్పైక్ వచ్చేసింది. బిగ్ స్పైక్ వచ్చిన బట్టి నాకైతే అరౌండ్ దాంట్లో 4K వరకు అయితే లాస్ వచ్చింది. సో అదే క్యాండిల్ స్టిక్స్ సేమ్ టు సేమ్ అలాగే ఫామ్ అయింది కాబట్టి నేను ఇమీడియట్లీ ఇక్కడ ఏదైతే ఈ ఫుల్ బాడీతో క్యాండిల్ క్లోజ్ అయిందో ఇమీడియట్లీ నేనైతే ఎంటర్ పాయింట్ అయితే తీసేసుకున్నా. ఈ క్యాండిల్ అయితే నేనైతే ఎంటర్ పాయింట్ అయితే ఈ క్యాండిల్లో నేనైతే ఎంటర్ పాయింట్ అయితే తీసుకున్నా. ఈ ఫుల్ క్యాండిల్లో నేనైతే ఎగ్జిట్ అయిపోయినా, మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ ట్రేడ్ కూడా సేమ్ ఇలాంటి రెడ్ క్యాండిల్, మంచి బాడీ క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే మళ్ళీ నేను ఎక్కడైతే నా ఏదైతే ట్రేడ్ ఉందో దాన్ని మళ్ళీ ఇనిషియల్ చేసేసిన తర్వాత రెండు క్యాండిల్ మళ్ళీ ఇండిసిషన్ క్యాండిల్ ఫామ్ అయినాయి. సో మేబీ ఇక్కడ నుండి మళ్ళీ బయింగ్ సైడ్ రావచ్చు, మేబీ ఇక్కడ రేంజ్ బౌండ్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ అని. నాకు ఈ మార్కెట్ ఇప్పుడు ఇలా క్రియేట్ అయింది కాబట్టి మనం ఈజీగా చూడగలం. బట్ ఈ క్యాండిల్ సేమ్ ఫామ్ కానప్పుడు రియల్ మార్కెట్లో మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో మార్కెట్ ఫాల్ వస్తుంది అనేసి మార్నింగ్వి ఒకలాగా పెట్టుకుంటే మనకి లైవ్ ట్రేడింగ్లో ఒకలాగా వస్తుంది అనమాట మార్కెట్. సో నేనైతే కన్సల్టేషన్ మేబీ కావచ్చు అని అనుకునే ఎప్పుడైతే ఇక్కడ రెండు ఇండిసిషన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయో. సరే, ఇంకా నేను నా స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ హైలో పెట్టేసుకున్నా. బట్ దాన్ని అయితే నేను ఇమీడియట్లీ ఆఫ్ ది క్యాండిల్కి అయితే నేనైతే స్టాప్ లాస్ని అయితే ట్రయల్ చేసేసాను అనమాట. సో దీంట్లో ఖచ్చితంగా నా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అనే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనేసి లిటిల్ బిట్ స్టాప్ లాస్ ఇచ్చేసి ఎగ్జిట్ అయిపోతాం. మేబీ ఈ ప్రాఫిట్లో సగం ప్రాఫిట్ వెళ్ళిపోతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఇమీడియట్లీ సడన్గా ఈ క్యాండిల్ ఫామ్ అయింది చూడు, ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నేనైతే హోల్డ్ చేసిన. రెడ్లో ఉన్న పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని అది ఇమీడియట్లీ గ్రీన్లోకి వచ్చేసిన తర్వాత ఇంకెట్లనో మనం దీంట్లో స్టాప్ లాస్ ఇవ్వాలనుకున్నాం కదా. బట్ ఏంటంటే మనం ఇంకా స్టాప్ లాస్ అయితే ఇవ్వలేదు, కాస్ట్ అన్నా పెట్టేద్దాం, నో లాస్ నో ప్రాఫిట్ అని నేనైతే అనుకున్నా. బట్ ఇమీడియట్లీ ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మనమైతే కాస్ట్ ఎగ్జిట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బ్లూ క్యాండిల్ పడింది కాబట్టి ఎగ్జాక్ట్గా 22,200 దగ్గర మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఏదైతే పడిందో మన ట్రైలింగ్ అసలు హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఇమీడియట్లీ ఇంకొక స్పైక్ వచ్చింది. సో ఇక్కడ ఒక మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒక ఇంకా మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ అయింది అనమాట. 2 ప్రాఫిట్స్ ఏవైతే గెయిన్ అయ్యో, ఈ 2 ప్రాఫిట్స్కి సంబంధించినది ఒకే ట్రేడ్లో హ్యూజ్ క్వాంటిటీస్ అయితే నేనైతే ఇక్కడ ఎంట్రీ పాయింట్ అయితే పెట్టేసిన. యాక్చువల్గా ఇక్కడ బయింగ్ రావాలి, ఇక్కడ బయింగ్ రాలేదు. అండ్ ఇక్కడ ఒక బయింగ్ మిస్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ కనీసంగా ఇక్కడ ఏమన్నా కొద్దిగా మినిమం ఈ 22,200ని రీట్రెస్ చేసి వస్తుందేమో మార్కెట్ మళ్ళీ అని అనుకున్నా. ఈ రీట్రెస్ట్లో మనమైతే ఎంటర్ పాయింట్ అయితే తీసుకుందామని ఎక్స్పెక్ట్ చేసిన. మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నేను ఇమీడియట్లీ ఎంటర్ పాయింట్ అయితే ఎగ్జిట్ అయిపోయినా హ్యూజ్ క్వాంటిటీస్తోన. సో నాకు వచ్చిన ఈ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాఫిట్స్లో 70% రిస్క్ తీసుకొని 30% మనమైతే ఇంటికి తీసుకెళ్దాం. ప్రాఫిట్ని 70% రిస్క్ చేద్దామని నేను అనుకున్నా. బట్ 70% ఏదైతే ఉందో 70%లో మ్యాక్స్ 80% నాదైతే ఈ ట్రేడ్లో అయితే లూజ్ అయిపోయినాయి అన్నమాట. అంటే రిమైనింగ్ ఇంకా 20% నా దగ్గర అయితే ఇంకా గ్రీన్లోనే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ట్రేడ్ ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ ఇక్కడ మనకి
ఇక్కడ బయింగ్ అయితే రాలేదు, మళ్ళీ ఇక్కడ బయింగ్ రాలేదు, ఇక్కడ బయింగ్ రాలేదు, సో ఇక్కడ కూడా బయింగ్ అయితే రాలేదు. మేబీ ఇక్కడ నుండి రావచ్చు. ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ పడింది, గ్రీన్ క్యాండిల్ తర్వాత మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిందని నేనైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే ఇమీడియట్లీ ఈ క్యాండిల్లో రన్నింగ్ క్యాండిల్లో నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. బట్ ఎంట్రీ పాయింట్ తీసుకున్న వెంటనే కొద్దిసేపు వెయిట్ చేసిన బయింగ్ వస్తుంది అనేసి మళ్ళీ మనం డే హైకి వెళ్ళిపోతామని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. బట్ డే హైక్ అయితే రాలేదు, ఇమీడియట్లీ మార్కెట్ అయితే ఫాల్ అయిపోయింది అనమాట. ఇక్కడ 20% ఏదైతే నాకు ప్రాఫిట్లో చూపించిందో అది మొత్తం లాస్ అయిపోయి మనకి ఓవరాల్గా ఒక మంచి లాస్ అయితే కనిపించింది అనమాట. మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ మొత్తం ఈ 2 ట్రేడ్స్లో నాకు ఏదైతే లాస్ అయితే బుక్ చేసేసుకున్నా. సో ప్రాఫిట్ వచ్చినట్టే పోయి మళ్ళీ నేను లాస్లో అయితే టర్న్ అయిపోయాను అనమాట. ఇమీడియట్లీ ఎప్పుడైతే ఈ క్యాండిల్ మనకి ఫేక్ చూపించేసి ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా మనకి బయింగ్ వెళ్ళదు. ఇక్కడ ట్రాప్ చేసినారు, ఇక్కడ అండ్ ఇక్కడ 3 times 4 times బయింగ్ అయితే ట్రాప్ అయిపోయింది. సో ఇప్పుడైతే కన్ఫామ్గా మార్కెట్ అయితే డౌన్ సైడ్ ఛాన్సెస్ ఉంటాయి. సైడ్ విత్ బేరిష్ లేకపోతే కన్సల్టేషన్ విత్ బేరిష్ ఉంటుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఈ రెండు క్యాండిల్ని ఎప్పుడైతే ఎంగల్ఫ్ చేసేసి మీకు డిలీట్ చేసి క్లియర్ కట్గా చూపిస్తా. ఎప్పుడైతే ఈ 2 క్యాండిల్ని ఎంగల్ఫ్ చేసేసి ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో ఫుల్ బాడీతో ఇమీడియట్లీ నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్న వెంటనే మళ్ళీ ఒక 5 minutesకి మళ్ళీ ఇక్కడ బ్లూ క్యాండిల్ పడింది. అసలు ఏంది నాకు మార్కెట్ ఏం అర్థం కాలేదు. సర్లే హోల్డ్ చేసేసాం అనేసి ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ని ఇమీడియట్లీ కాస్ట్ అయితే చెక్ చేసిన. సారీ కాస్ట్ కాదు, 30% లాస్ని రిస్క్ చేసుకుని 30% వచ్చేసి మనం డౌన్ సైడ్ అనేది మనమైతే స్టాప్ లాస్ని అయితే ట్రయల్ చేసుకున్నాం అనమాట. సో సరే స్టాప్ లాస్ నియర్ బై వచ్చేసి ఇమీడియట్లీ మార్కెట్ అయితే ఫాల్ అయిపోయింది. యాక్చువల్గా ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ లాగానే నేను కూడా మళ్ళీ దీన్ని కాస్ట్ అయితే ట్రయల్ ఎస్ఎల్ అయితే పెట్టేసాను అనమాట. కాస్ట్ పెట్టేసిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఫాల్ అయిందో ఈ ఫాల్ అంతా నేను ఇదంతా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. మేబీ ఇక్కడ వరకే ఎక్స్ప్లెయిన్ చేసిన. సారీ ఈ క్యాండిల్ వచ్చేసింది ఇది 22,100 వరకే నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. సో 22,100ని బ్రేక్ అయిన తర్వాత మేబీ ఇక్కడ కన్సల్టేషన్ అయితే అవుతుంది అని నేను అనుకున్నా. బట్ కాలేదు, ఇమీడియట్లీ ఫాలో అయిపోయింది. బట్ నేను ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఈ రెండు ట్రేడ్లో వచ్చిన ప్రాఫిట్ ఈ 2 ట్రేడ్లో వెళ్ళిపోయింది లాస్. ప్రాఫిట్ని మించి లాస్ అయితే వచ్చింది. ఈ లాస్ని కవర్ చేసి ఈ ట్రేడ్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్ అనేది మనకైతే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది అనమాట. అండ్ నేను ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని ట్రేడ్స్ అయితే లాస్ అయితే అయిపోయినా చిన్న లాట్స్తో. సో ఇవన్నీ మీకు లాంగ్ అండ్ పొజిషన్ ఇవి పెట్టినామనుకో మనం లాంగ్ అండ్ పొజిషన్స్ సింబల్స్ ఇక్కడ పెట్టినామంటే ఇక్కడ మీకు గజిబిజిగా ఉంటుంది అనేసి నేనైతే కొన్ని అయితే పెట్టేసినమాట. మెయిన్ ట్రేడ్స్ అంటే చిన్న ట్రేడ్స్ చిన్న లాట్స్కి సంబంధించిన అవైతే ఏం పెట్టలేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఎప్పుడైతే 2 తర్వాత మోస్ట్లీ ఈ క్యాండిల్లో నాకైతే మంచి రిజెక్షన్ వచ్చింది కదా. ఈ రిజెక్షన్ క్యాండిల్ని బేస్ చేసుకొని మళ్ళీ నేనైతే ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ అయితే ఇనిషియల్ చేసేసిన. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ పాయింట్ ఇనిషియల్ చేసేసిన తర్వాత మళ్ళీ మన ఫేవర్లో అయితే మార్కెట్ అయితే వెళ్ళింది అనమాట. యాక్చువల్గా ఈ 2 ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చింది, ఈ 2 ట్రేడ్లో లాస్ అయిపోయినా. మళ్ళీ ఈ 2 ట్రేడ్లో వచ్చిన లాస్ని కవర్ చేస్తూ మళ్ళీ ప్రాఫిట్లో మళ్ళీ గ్రీన్లోకి వచ్చేసిన తర్వాత దీంట్లో ఒక చిన్న లిటిల్ బిట్ అయితే ప్రాఫిట్ వచ్చింది. యాక్చువల్గా ఈ లాస్ మొత్తాన్ని రికవర్ అయ్యి చిన్న ప్రాఫిట్ అయితే కనిపించింది. దీంతో నాకు మొత్తానికి అయితే గ్రీన్లో అయితే పొజిషన్ అయితే ఉందన్నమాట. సో దీని తర్వాత ఇక్కడ కొన్ని ట్రేడ్స్ అయితే తీసుకున్నా, చిన్న ట్రేడ్స్ ఈ కన్సల్టేషన్ మార్కెట్లో నేనైతే చిన్న ట్రేడ్స్ అయితే తీసుకున్నా. అవి నాకు కొన్ని ప్రాఫిట్స్ వచ్చినాయి, కొన్ని లాస్ వచ్చినాయి చిన్నవి. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడైతే నేనైతే కొంచెం అగ్రెసివ్గా అయితే వెళ్ళిపోయాను అనమాట. ట్రేడ్ తీసుకున్నాను అయితే లాస్ట్లో ఇంకా మళ్ళీ ఇంకో సెల్లింగ్ వస్తుంది అనేసి తీసుకున్నా. సో అరౌండ్ దీంట్లో నాకైతే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ మనకి ప్రాఫిట్ లాస్ అన్ని క్యాలిక్యులేషన్ వెళ్ళిపోగా నాకైతే ఓవరాల్గా వచ్చేసి 3,700 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది అనమాట. సో ఇదే అనమాట డన్ ఫర్ దట్ డే. సారీ నేను మీకైతే ప్రాఫిట్ అయితే చూపించలేదు కదా, ప్రాఫిట్ అయితే చూపిస్తా. ఐ హోప్ మీకు ఈ ఎంట్రీ పాయింట్స్ అన్ని లాజిక్ అని ఎక్స్ప్లెయిన్ చేసినాని అని అనుకుంటున్నా. అర్థమైందా అందరికీ? ప్రతి ఒక్కరికి అర్థమైతే కనుక డెఫినెట్గా వీడియోలో అయితే కనుక కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడైతే ప్రాఫిట్ చూపిస్తా. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, ప్రాఫిట్ చూపించే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఊర్లో వర్షం పడేటట్టు ఉంది, అసలు ఫుల్ మేఘాలన్నీ గుడుగుడు అని అంటున్నాయి అనమాట, ఉరుములు మెరుములు వచ్చేస్తున్నాయి. సో తొందరగా రికార్డ్ చేసేసి నేనైతే అప్లోడ్ చేయాలి డెఫినెట్గా. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇట్లాంటి రెగ్యులర్ వీడియోస్ అన్నీ మనం డైలీ మార్కెట్లో నేను ఎక్కడైతే ఎంట్రీ పాయింట్స్ అయితే తీసుకున్నా అది నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అది మీకు యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ డేలో మీకు తీసుకోవడానికి. సో అందుకనేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే అప్పుడు మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వచ్చేసి ఫస్ట్ వ్యూ మీదే ఉంటుంది అనమాట. సో ఓకేనా, ఇదనమాట. సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్గా చేసేసుకోండి. సో ఇప్పుడైతే నేను ప్రాఫిట్ అయితే చూపించేస్తాను మీకు ఒకసారి.
లోడింగ్ అయితే అవుతుంది. ఎస్, ఓకే, లోడింగ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూసినారు కదా, ఫస్ట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో నాకు వచ్చేసి 4000 వరకు అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది అనమాట. సో సెకండ్ ట్రేడ్ ఇదనమాట. తర్వాత ఈ ట్రేడ్స్ అన్ని కలిపేసి ఒక ఇమీడియట్లీ నాకైతే లాస్ అయితే వచ్చేసింది. చిన్న చిన్న ట్రేడ్స్ నేను మీకు అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా, ఇదేంటి మాటికి వస్తుంది ఇది. ఇవన్నీ ఒకసారి నేను మీకు రీఫ్రెష్ చేసి కూడా చూపిస్తాను ప్రాఫిట్స్ని. చూశారు కదా, ఓవరాల్గా ప్రాఫిట్ అయితే ఫస్ట్ 4000, దాని తర్వాత మళ్ళీ 500 వరకు నియర్ బై లాస్ అయితే వచ్చింది. యాక్చువల్గా ఇది ఒక ఆర్డర్ వైజ్గా అయితే రాదనమాట. జంబ్లింగ్ అయింది, ఒకటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకైతే. యాక్చువల్గా ఇది వచ్చేసి ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఇదే, సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇది రావాలా, మేబీ ఇదేనో మేబీ రావాలి, బట్ ఇక్కడ జంబ్లింగ్ అయిపోయింది. ఫైన్, ఏదైతే ఏమైంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్రేడ్ అయితే మనకి వచ్చేసి ప్రాఫిట్ అయితే వచ్చింది, అండ్ సెకండ్ ట్రేడ్ కూడా మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది అన్నమాట. రెండిట్లో ప్రాఫిట్ వచ్చింది ఒకేసారిగా మార్కెట్ అయితే వెళ్ళిపోయింది అన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇంకొక లాస్ వచ్చేసిన తర్వాత మరి ఇమీడియట్లీ ఇంకొక ఏదైతే ఇదే అదే జంబ్లింగ్ అయిపోయింది కదా, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టం అయితే అయింది నాకైతే. యాక్చువల్గా ఇట్లా ఒక ఆర్డర్ వైజ్గా అయితే రాలేదు. సరే, ఓకే, మొత్తానికి వచ్చేసి 7 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను నేనైతే. ఓవరాల్గా 7 ట్రేడ్స్ అయితే తీసుకున్నా. ఇది ఒకసారి చూడాలి ఎందుకు ఇట్లా జంబ్లింగ్ ఏదనేసి, ఏదైనా సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయనేసి. ఓకే, ఫస్ట్ ట్రేడ్ అయితే నియర్ బై ఒక 5K వరకు అయితే ప్రాఫిట్ వచ్చింది. అంటే దీంట్లో ఇంకొక 200 రూపీస్ అయితే మనకి 5K ప్రాఫిట్ అయితే కనిపించేది. అండ్ దీంట్లో వచ్చేసి 500 రూపీస్ లాస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి 3000 రూపీస్ ప్రాఫిట్, అండ్ ఇక్కడ వచ్చేసి 500 రూపీస్ లాస్, అండ్ ఇక్కడ వచ్చేసి 650 రూపీస్ ప్రాఫిట్, ఇక్కడ 167. యాక్చువల్గా ఇది వచ్చేసి యావరేజ్ పొజిషన్ అనమాట, దీన్ని కన్సిడర్ చేయకండి. అండ్ నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు వచ్చేసి నియర్ బై 4K అనమాట. ఈ 4Kకి యావరేజ్ అయిపోతే ఈ 3K అనేది మనకైతే ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంది మన ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి 3750 రూపీస్ అనమాట. యాక్చువల్గా మనకు అంత బ్రోకరేజెస్ అది ఇది కట్ అయిపోయినా ఆల్మోస్ట్ మనకు ఒక 2900 లేకపోతే 3000 రూపీస్ అయితే వస్తుంది ఓవరాల్గా డన్ ఫర్ ద డే. ఇదనమాట నేను తీసుకున్న ఎంట్రీ పాయింట్స్ అన్నిటినీ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అని అనుకుంటున్నా. బేసిక్గా ఇంకా చాలా ఎంట్రీ పాయింట్స్ అయితే తీసుకున్నా, లిటిల్ బిట్ చిన్న ఎంట్రీ పాయింట్స్ అవన్నిటిని యావరేజ్ అయిపోయి అది అక్కడనే చూపిస్తుంది 7 ట్రేడ్స్నే. అంటే ఉన్న స్ట్రైక్ ప్రైజెస్నే మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటే అది యావరేజ్ అయిపోయి ఒకే స్ట్రైక్ ప్రైజ్లో కనిపిస్తుంది కదా. సో అందుకనేసి నేను ఇంకా చిన్న ట్రేడ్స్ అయితే తీసుకున్నా, అది మనకి ప్రాఫిట్ లాస్ అనేసి కొంచెం మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ అయిపోయి అది ఓవరాల్గా ఇట్లా చూపిస్తుంది అనమాట మనకు. రైట్, ఇదనమాట మన డే. ఎంట్రీ పాయింట్స్ అన్నిటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినానని నేను అనుకుంటున్నా. సో డన్ ఫర్ ద డే. నా ఎంట్రీ పాయింట్స్ లాజిక్ నచ్చినట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారానే నేనైతే మంచి బూస్టప్ ఇచ్చి నాకు ఒక మంచి బూస్టప్ వస్తుంది. నేను రెగ్యులర్గా ఎంట్రీ పాయింట్స్ అన్నింటినీ రికార్డ్ చేసి డే మొత్తానికి ఎక్కడ ఎంట్రీ పాయింట్స్ దొరకనేసి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి నాకు ఒక బూస్టప్ వస్తుంది అనమాట. సో అదేనమాట డన్ ఫర్ ద డే. సో అంతవరకు ఉంటా. టేక్ కేర్. జై హింద్.